రాజకీయాల్లో విలువలు పాటిద్దాం, అందుకే ఈ రాజ్యసభ సభ్యుల చేత రాజీనామాలు చేయించి మళ్ళా మన పార్టీ ద్వారా ఎన్నుకుందాం అని చెప్పి ఆయన చెప్పారు. అదే విలువలు మీరెందుకు ఇక్కడ పాటించలేకపోతున్నారు? మీ దగ్గరకు వచ్చారు కార్పొరేటర్లు, మీ పార్టీలో చేర్తామన్నప్పుడు వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళా ఎన్నికల్లో నిలబెట్టి మీ బీఫామ్ తో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? మీరు చెప్తా ఉన్నారు కదా, మేము ధైర్యం, మా సాహసం, మేము దౌర్జన్యం అని చెప్తా ఉన్నారు కదా. అదే ధైర్యంతో, అదే సాహసంతో వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి మీరు ఎందుకు వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నారు? గెలిపించుకోండి. ధైర్యంగా మా పార్టీ తరఫున గెలిచారని రొమ్ము మీద చేసుకొని చెప్పండి. మేము చెప్తున్నాం, ఈరోజు మీరందరూ 54 మందికి 54 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళే. విలువలని పాటిస్తే మీరు చెప్తా ఉన్నారు మాకు అభివృద్ధి జరగదని పోయినామని. ఏం ప్రతిపక్షంలో అభివృద్ధి చేసుకునేంత, అభివృద్ధి చేసుకోలేనంత చేతకాని వాళ్ళ మీ దగ్గరకు వచ్చిన కార్పొరేటర్లు? మేమున్నాం ప్రతిపక్షంలో, మేము ప్రతిపక్షంలో 14 నుంచి 19 దాకా ఉన్నాం. మా డివిజన్లో అభివృద్ధి చేసుకున్నాం, పోరాడాం, కావాల్సిన పనులు చేయించుకున్నాం. ఏం పోరాడలేరా? అభివృద్ధి చేయించుకోలేరా? అంటే మీరు చేతగాని వాళ్ళ? చేతగాక అధికార పార్టీలో ఉంటేనే మన పనులు జరుగుతాయని పోయినారా? కాదు, మీ స్వార్థం కోసం మీరు పోయినారు. నేను ముందుగానే ఎన్నికలకు ముందే పోయాను. ఎన్నికల ముందుకు పోతే నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి పోయినట్టు కాదా? నీ సభ్యత్వానికి రాజీనామా చేసావా? నీ కార్పొరేటర్ పదవికి, డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసావా? మళ్ళా గెలిచావా? గెలిచిపోయినావా? లేదు. నేను ముందే పోతే సరే, అది కరెక్టా? ఇంకా మొన్న కౌన్సిల్లో మేము రూల్స్ మాట్లాడుతుంటే ఆ రూల్స్ కూడా మేము చెప్పినే కాదు, మేము ముందుగా పోయి జేసీ గారితో మాట్లాడాం. ఆ జేసీ గారితో మాట్లాడిన విషయమే నేను జేసీ గారితో చెప్తా ఉంటే నా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చాడు. అయ్యా రూప్ కుమార్ గారు చెప్తున్నా, నీ దౌర్జన్యాలకో, నీ అరుపులకో భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలా పారిపోయే పని అయితే ఎప్పుడో వచ్చి నేను మీకు సరెండర్ అయిపోయి ఉండాలా. అలా పారిపోయే రకం కాదు నేను. కాలేజీ నుంచి రాజకీయాలు చేస్తున్నా.